హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం క్యాప్సికమ్ ఫ్రై టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. మీరు కనుక ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీరు ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్‌ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ అయితే పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని, అలానే కరివేపాకు యాడ్ చేసుకొని, మొత్తం చక్కగా కలుపుకొని, ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని, ప్లేట్ పెట్టేసుకొని, చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యాప్సికమ్‌లో ఉండే వాటర్ అంతా అయిపోయేంత వరకు, ఆయిల్ అంతా బయటకొచ్చేంత వరకు క్యాప్సికమ్‌ని చక్కగా మగ్గనివ్వాలి. సో, క్యాప్సికమ్ అంతా చక్కగా మగ్గిపోయి ఆయిల్ అంతా బయటకొచ్చిన తర్వాత ఇందులో మనం కొబ్బరి కారం యాడ్ చేసుకోవాలి. సో, ఇందులో మనం కొబ్బరి కారం అలానే పుట్నాల పప్పు పొడి కారం యాడ్ చేస్తామనమాట. సో, ఈ 2 యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకొని ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలనమాట. సో, మంచిగా రోస్ట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అయితే ఈ క్యాప్సికమ్ ఫ్రై వేడి వేడి అన్నంలో చాలా బావుంటుంది. చపాతీలో కాంబినేషన్ చాలా బావుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అలానే మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.